నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సతీష్ రెడ్డి అంతకుముందు టీడీపీలో ఉన్నాడు. టీడీపీలో ఉన్నప్పుడు పులివెందలని కనిపెట్టుకున్నాడు కదా. సరే, ఆయనకు అంతో ఇంతో మంచి చేద్దామని చెప్పి ఆ కాలంలో కూడా పులివెందలు ఇన్ఛార్జ్ ఇవ్వడం కానీ, ఆయనకి ఎమ్మెల్సీ పదవి కల్పించడం కానీ రకరకాల అవకాశాలు టీడీపీ ఇచ్చింది. అయినా కూడా ఎవరైతే అన్నం పెడతారో అన్నం పెట్టే చేతిని కురికేద్దామని అనుకునేటువంటి టైపుల్లో సతీష్ రెడ్డి నెంబర్ 1. ఆ రోజున పులివెందలకు సైతం పట్టిసీమ నీళ్ళు తీసుకొచ్చి పులివెందలు నేలంగా తడిపినటువంటి దాఖలాలు కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి సొంతం. అయినను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కదా అని చెప్పి ఆయన పంచజేరినాడు, లేదా అధికారంకి వచ్చే ముందు జాయిన్ అయినాడు జగన్మోహన్ రెడ్డి గారికి. అప్పటి నుంచి ఒక కట్టప్ప మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వైసీపీని మోస్తానే ఉన్నాడు. ఈ క్రమంలో అనవసరమైన టాపిక్లు, ఇష్యూ లేనటువంటి సబ్జెక్ట్స్ టచ్ చేయకుండా ఉంటే బాగానే ఉంటుంది. కానీ లేనిపోని వాటిని కెలుక్కొని, సహజంగా ఒక సామెత అంటారు కదా, పలానా బుడదలో రాయేసి మన పైన పడుతుందని, ఆ రకాన్ని కెలుక్కుంటూ ఉంటారు వైసీపీ వాళ్ళు. ఆ కోవలోకి వచ్చినటువంటి వ్యక్తే మన సతీష్ రెడ్డి. జనరల్గా ఒక ఇన్ఫర్మేటివ్ ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, తెలంగాణ ఆంధ్ర కలిసినప్పుడు, ఆ రోజున పుల్లెల గోపిచంద్ గారికి కానీ, ద్రోణవల్లి హారిక గారికి కానీ, లేదా కరణం మల్లేశ్వరికి కానీ, ఇంకా సైనా నెహ్వాల్, సానియా మిర్జా ఇట్లాంటి వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్లు ఇచ్చి, వాళ్ళకు తగు పదవులు కల్పించి, వాళ్ళకు ప్రైజ్ మనీలు అప్పగించి, ఇంకా పుల్లెల గోపిచంద్ కావచ్చు, లేకుంటే సైనా నెహ్వాల్ కావచ్చు, ఇటువంటి వాళ్ళకి అకాడమీలు కట్టించి, ఇలా రకరకాల వాళ్ళకు తోచినంత సేవ చేసినాడు, వాళ్ళకు తోచినంత సాయం చేసినాడు ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు. అది విజన్ అంటే. ఈనాటికి కూడా పుల్లెల గోపిచంద్ గారి యొక్క ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉన్నదో అది అడిగనపోతే కళ్ళు దిమ్మ తిరిగిపోతాయి. ఆ రేంజ్లో ఉన్నది ఆ ఇన్స్టిట్యూట్. కట్టి కూడా ఇంతకాలం అయిపోయింది. కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఏదో క్రీడల పట్ల ఇష్టం లేనట్టు, ఈవిడి పేరు అంటే మొన్న రియల్ హ్యాట్స్ ఆఫ్ టు హెర్, ఎవరైతే ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీం గెలుపులో కీలక పాత్ర వహించారో, స్వయంగా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన క్రీడాకారిణి కావడం అందరికీ గర్వకారణము. అందులోనూ ఒక కడప జిల్లా బిడ్డ. ఇంకా కడప జిల్లాలో ఈవిడ ఇంటి పేరుతో కలిపి, అంటే కులాలను ఆపాదించి మరి, అంటే నలపరెడ్డి శ్రీచరణి అని చెప్పి కావాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో పలానా క్యాస్ట్ అంటే ఇష్టం లేనట్టు ఈ రకాన్ని చెప్తున్నారు. ఈవెన్ ఇప్పుడు చెప్తున్నా, నారా లోకేష్ గారి యొక్క స్వయంగా గురువు గారు కూడా పలానా కమ్యూనిటీకి సంబంధించిన అతనే, రెడ్డి క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తే. ఇది నేను చెప్పేది. ఇప్పుడు సరే, ఇతను ఏం మాట్లాడినాడో చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీచరణి, మిగిలిన రాష్ట్రాలు వాళ్ళకి సంబంధించినటువంటి ప్లేయర్స్ ఎవరైనా వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్లేయర్స్ నిన్న జట్టులో ఉంటే వాళ్ళందరికీ ₹1 కోటి అనౌన్స్ చేశారు. నువ్వు ఎందుకు చేయడం లేదు? ఇంకా శ్రీచరణి గారే ఎగ్జాక్ట్ రియాక్షన్ ఇస్తున్నారు. లాగానే బాగానే ఉండదు విషయం. అయితే సతీష్ రెడ్డి గారు అన్నట్టు గతంలో ఇంతకుముందు ఎన్నోసార్లు, అనేక మార్లు మన తెలుగు బిడ్డలకి అంత సాయం చేసినాడు నారా చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు చెప్పినట్టు అందరికీ ₹1 ఇచ్చారు. రకరకాల రాష్ట్రాల్లో 11 మంది ప్లేయర్లకి, 10 మంది ప్లేయర్ల యొక్క ఎవరైతే ప్రాబబుల్ టీంలో ఉన్నారో ఉమెన్స్ క్రికెట్కి సంబంధించి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సేవ చేసినాయి, పలానా మనీ ఇచ్చారు కదా అంటున్నాడు. ప్రతి ఒక్కటి ఫ్రమ్ A to Z శ్రీచరణి గారి యొక్క ఎదుగుదలలో అంతో ఇంత కీలక పాత్రధారి ఎవరంటే మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి సానాథ్ సతీష్ గారు, రాజ్యసభ ఎంపీ. ఆయనకు క్రికెట్కి సంబంధించినటువంటి ఏదైతే ఉండదో దాంట్లో కూడా ఒక ముఖ్యమైన మెంబర్ ఆయన కావచ్చు, కేశినేని చిన్ని గారు కావచ్చు. ఈ ప్రతి జర్నీలో కావచ్చు, లేకుండా ఆవిడికి సౌకర్యాలు కల్పించడంలో కావచ్చు, దగ్గర నుండి చూసుకున్నటువంటి వ్యక్తి సానా సతీష్ గారు, తెలుగుదేశంకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ. ఇన్నిసార్లు చెప్తున్నాము, ఆవిడికి ₹1 ఇచ్చేస్తే గెలవక ముందే ఈ టీడీపీ ప్రభుత్వం లేదా జనసేన ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆవిడికైనా ఒక ₹1 అనౌన్స్ చేసేసింటే, అబ్బా చంద్రబాబు నాయుడు క్యాష్ చేసుకున్నాడు బా, వాళ్ళ గెలుపుని ఈయన ఖాతాలో వేసుకున్నాడు అని ఓవర్ యాక్షన్లు చేసేది మీరే ట్రోల్ చేస్తూ ఉంటారు. ఏమి చేసినా కూడా వెయిట్ చేసి ఆవిడికి ఎంత చేయాలో అంత చేశారు. కావాలంటే శ్రీచరణి గారి మాటలో చూద్దాం ఒకసారి. నువ్వు ఎందుకు చేయడం లేదు? సార్ నాతో జస్ట్ ఒకటే చెప్పారు మ్యామ్, అంటే ఇప్పుడుతో ఆగద్దు, లైక్ ఇది జస్ట్ స్టార్టింగ్, యూ నీడ్ టు బి మోర్, లైక్ అంటే నువ్వు ఇంకా చేయగలవు, సో యూ కెన్ డూ మోర్ అనేసి చెప్పారు. సార్ చెప్పారు Group 1 జాబ్ ఇస్తామనేసి, ఇంకా నాకు 2.5 crores డబ్బులు ఇస్తామనేసి, ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇల్లు కట్టుకోవడానికి. ₹1 కాదు, $2,50,00,000 డబ్బులు ఇస్తాము ప్రైజ్ మనీ అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఆటోమేటిక్గా ఇస్తున్నారు అక్కడ. ఇంకా కడప జిల్లాలో వాళ్ళు ఉండేదానికి 1000 గజాలు ఇల్లు ఏదైతే ఆ స్థలం కేటాయించడం కానీ, దగ్గరుండి ఇల్లు కట్టించే ప్రయత్నం కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇంకా ఆవిడికి ఒక ఉద్యోగ అవకాశం Group 1లో నీకు ఉద్యోగం కల్పిస్తున్నామని చెప్పి ఆ మాట కూడా ఇవ్వడం జరిగింది. అంతకు మించి ఏం చేయాలా? సహజంగా ఒక సామెత వాడతాం కదా, మురిగే కుక్క కరవదు అన్నట్లు. ఆ రకాన సతీష్ రెడ్డి ముందుగానే కరవడము, అరవడము, గతంలో ఆడుదాం ఆంధ్ర అనే పేరు పెట్టి వాళ్ళు చేసినటువంటి 400 కోట్ల పై చిలుకు స్కామ్ ఎవరు మర్చిపోలా. ఇదే మాత్రం శ్రీచరణి గారు ఏ విధంగా అయితే
వరల్డ్ కప్ గెలిచేదానికి కీలక పాత్ర వహించారో ఈ మధ్య జరిగినటువంటి ఆసియా కప్లో తిలక్ వర్మ ఎవరైతే ఉన్నారో ఆ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఆ రోజున గెలిచిన తర్వాత ఇమ్మీడియట్గా అంటే మ్యాచ్లో ఫైనల్ గెలిపించిన తర్వాత థ్యాంక్ యూ లోకేష్ అన్న అని చెప్పి ఆయన క్యాప్ అయిన రాసి దిస్ ఇస్ ఫర్ యూ అన్న అని చెప్పి ఆ క్యాప్ నారా లోకేష్ గారికి అంకితం చేయడం కూడా జరిగింది. ఎవరు మర్చిపోయినారంటే నారా లోకేష్ గారు ఎంత సహకారం అందించారో తిలక్ వర్మకి అది ఎవరైనా పసికట్టగలుగుతారా ఎంత అని చెప్పి ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ₹1 కోటి అనౌన్స్ చేశారు. ఏది కృష్ణా జిల్లాకు జరిగినటువంటి ఏదైతే వరదలు వచ్చాయో ఆ కాలంలో ఇప్పటికీ ₹1 కోటి కూడా ఇలా తిలక్ వర్మనే శాంపుల్ ఎగ్జాంపుల్. నారా లోకేష్ గారు ఏమి చేశారనేది కూడా బయట పెట్టుకుంటానే బ్యాక్ ఎండ్లో అంత ప్రయత్నం చేశారు నారా లోకేష్ గారు. అంత సింపుల్గా ఒక క్రికెటర్ వచ్చి ఒక రాజకీయ నేతని ఎవరైనా పొగిడేటువంటి దాఖలాలు మనం చూడగలుగుతామా? కేవలం నారా లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ క్రెడిట్ దక్కుతుంది. ఇంక స్వయంగా ఈ వీడియో చెప్తాంది శ్రీచరణి గారు. ఎస్, ఈ యొక్క కూటమి ప్రభుత్వం నాకు ఈ మేరకు సాయం చేసింది, అన్ని రాష్ట్రాల కంటే నాకు ఎక్కువ చేశారు, థ్యాంక్స్ అని చెప్తున్నారు. ఇంకా నారా లోకేష్ గారు ఈ మధ్యకాలంలో ఏదైతే ఇండియా ఉమెన్స్ క్రికెట్ జరిగిందో ఆ స్టేడియం దగ్గర పోయి అక్కడ విష్ చేయడం కానీ, దాంతోపాటు ఆఖరి దాకా మ్యాచ్ అయిపోయే వరకు కుటుంబ సమేతంగా ఉండడం కానీ, ఆ టైంలో సచిన్ టెండూల్కర్ని కలవడం కానీ, ఇంకా జైషా గారిని కలవడం కానీ కొంత స్పేస్ ఉంటుందన్నమాట. సహజంగా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ కాక మునుపు డొనాల్డ్ ట్రంప్ని కలిసేదానికి ఏది 5 నిమిషాలు కలిస్తే పలానా $1 బిలియన్ పే చేయాలన్నమాట, లేదా పలానా డాలర్ పే చేయాలా అంటే ఒక చిన్నపాటి మీటింగ్కి ఆ రకాల రాజకీయ నాయకులు డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు ఫారిన్లో. కానీ ఇది అంత వాల్యుబుల్ టైం జైషా గారితో మాట్లాడి మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక పెద్ద స్టేడియం తీసుకురావాలని చెప్పి, అదేవిధంగా ఉమెన్స్ క్రికెట్కి ఏం చేయాలా, లేకుంటే మెన్స్ క్రికెట్కి ఆంధ్ర రాష్ట్రం ఎదిగేదానికి ఏం చేయాలని చెప్పి ఈ రకాల ప్రయత్నాలు చేస్తా చర్చలో పాల్గొన్నారు. నేను ఇందాక చెప్పినట్టు తిలక్ వర్మ గారు ఆ రోజున ఆసియా కప్ గెలిపించిన తర్వాత రోజు వైసీపీ సోషల్ మీడియాలో చూస్తే ఆయన ఆశ్చర్యపోయే విధంగా ట్రోల్స్ కానీ, లేదా ఆశ్చర్యపోయే విధంగా పోర్ట్రేట్ చేయడం కానీ, ఎవరో ఒక డమ్మీ ఆర్టిస్ట్ని జూనియర్ ఆర్టిస్ట్ని ఆంధ్రలో ఉన్నటువంటి వ్యక్తి ఆ కాలంలో తీసుకున్నటువంటి ఫోటోలు తీసుకొచ్చి ఏఐతో సింపుల్గా సృష్టించేశారు. ఏది తిలక్ వర్మ గారు ఆంధ్రలో ఆ క్రికెట్ టీంలో ఉన్నాడంట, ఏదైతే డిస్ట్రిక్ట్ సంబంధించి, అందువల్ల ఈరోజు ఈ స్థాయికి వచ్చాడంట అని చెప్పి సిగ్గన్నా ఉండాలా. అన్ని కోట్లు కొట్టేసి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక క్రికెటర్ని ఆడ ప్లేస్మెంట్ చేసి ఆయన ఆత్మగౌరవాన్ని తగ్గించడం అంటే ఎంత పాపమో, అది క్షమించరానటువంటి అంత నేరము. ఇలా ఓపిక పట్టాలా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది క్రీడాకారులకి అనేది మనం గ్రహించిన తర్వాత ఏదైనా మాట్లాడితే బాగుంటుంది. కానీ ఈలోపు మనం ఏదో సాధించేస్తున్నాం, ఏదో చేసేస్తున్నాం అని చెప్పి ఇంకా యాక్చువల్లీ ఇంకేం పోర్ట్రేట్ చేస్తారంటే రేపో మాపో వచ్చి మేము చేసినటువంటి పోరాటం వల్లే, మేము చేసినటువంటి ప్రయత్నం వల్లే ఈ యొక్క కూటమి ప్రభుత్వం దిగొచ్చి పలానా సాయం చేస్తుంది అని అంటారు. అదే కానీ ఒకవేళ వీళ్ళు కానీ ఇమ్మీడియట్గా ₹1 ఆ కాలంలో అంటే వీళ్ళు గెలక ముందే ఆ రోజు రాత్రి తర్వాత రోజు కానీ అనౌన్స్ చేసింటే వీళ్ళకి ఆత్రం ఎక్కువ, ₹1 ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు, ఆ క్రెడిట్ లాగుదాం అనుకున్నారంటారు. అంటే ముందు నొయ్యి వెనక గొయ్యి మాదిర ఒక మంచి చేయాలన్నా ఇబ్బందే, చెడ్డ చేయాలన్నా వీళ్ళకి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి అది చేత కాదు. ఆ రకంగా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు. ధన్యవాదాలండి.